మనం నేర్చుకున్నాం కొన్ని సంగతులు. దేవుడు అంటే ఏంటి అనేది పూర్తి వివరణ ఇశ్రాయేలు జనాంగానికి కూడా తెలియదు కనుకనే క్రీస్తు దేవుడు అని చెప్పగలే దేవుడు నువ్వు, మాకు దేవుడు ఒక్కడే కదా, యెహోవా కదా, నువ్వు దేవుడు ఎలా అవుతావు అనే కోణంలో చూస్తూ ఉన్నారే కానీ యేసుక్రీస్తు నిత్యత్వంలో దైవత్వ విషయమై దేవుడిగా ఉన్నాడే సంగతి వారికి తెలియదు. ఈ సంగతుల్ని దేవుడు మనకు బయలుపరిచాడంటే మనం ఎంతో ధన్యులము, అవునా కాదా? వారికి అర్థం కాలా, కానీ మనకు అర్థమవుతుంది. కారణం మనకు ముందు వారు ఉన్నారు. వారు చేసిన పొరపాట్లు మనం చేయకుండా సరైన మార్గంలో వెళ్ళటానికి దేవుడి యొక్క సంగతుల్ని మనకి గ్రంథంలో పొందుపరిచాడు, అవునా? కనుక మీరేం చేస్తూ ఉన్నారు? పేతురును అక్కడ అపోస్తలులు అడిగారంట, మేమేం చేయాలని. అప్పుడు చెప్తా ఉన్నాడంట, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు